అని పిలుస్తారు అవలోకనం స్థానం. ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసి పవిత్ర నగరంలోని మణికర్ణికా ఘాటు వద్ద ఉంది. ప్రత్యేక లక్షణమిది దాని ప్రత్యేకమైన వంపుకు ప్రసిద్ధి చెందింది. నిది పిస్సావాలు టవర్ కంటే దాదాపు 9 డిగ్రీలు ఎక్కువ. వాస్తుశిల్పం ఈ ఆలయం సాంప్రదాయ నాగర నిర్మాణాన్ని కలిగి ఉంది. కానీ ఇది గంగా నదికి చాలా దగ్గరగా ఉంది. దీని ఫలితంగా సంవత్సరంలో ఎక్కువ కాలం దిగువ స్థాయిలు మునిగిపోతాయి. నదికి సమీపిత దాని గణనీయమైన వంపుకు ప్రధాన కారణం. ఈ ప్రత్యేకమైన ఆలయ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అతని చిత్రం రత్నేశ్వర్ మహాదేవాలయాన్ని ప్రదర్శిస్తుంది. దీనిని తరచుగా వారణాసి వాలు ఆలయం అని పిలుస్తారు అవలోకనం స్థానం. ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసి పవిత్ర నగరంలోని మణికర్ణికా ఘాటు వద్ద ఉంది. ప్రత్యేక లక్షణమిది పిస్సావాలు టవర్ కంటే దాదాపు 9 డిగ్రీలు ఎక్కువ. ప్రసిద్ధి చెందింది నిర్మాణం ఈ ఆలయం సాంప్రదాయం నగర నిర్మాణ. ఈ చిత్రం రత్నేశ్వర్ మహాదేవాలయాన్ని ప్రదర్శిస్తుంది. దీనిని తరచుగా వారణాసి వాలు ఆలయం అని పిలుస్తారు అవలోకనం స్థానం. ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసి పవిత్ర నగరంలోని మణికర్ణికా ఘాటు వద్ద ఉంది. ప్రత్యేక లక్షణమిది పిస్సావాలు టవర్ కంటే దాదాపు 9 డిగ్రీలు ఎక్కువ. వెనుక ప్రసిద్ధి చెందింది నిర్మాణం ఈ ఆలయం సాంప్రదాయ నాగర నిర్మాణ. శైలిని కలిగి ఉంది. కానీ ఇది గంగా నదికి చాలా దగ్గరగా ఉంది. దీని ఫలితంగా సంవత్సరంలో ఎక్కువ కాలం దిగువ స్థాయిలు మునిగిపోతాయి. నదికి సమీప్యత దాని